హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ ట్రెండింగ్ రణకుంభ లిరికల్ సాంగ్ రీడింగ్ అయితే చూడండి. సో సింపుల్ గా మీరు కూడా మీ ఒక పిక్స్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను. ప్రళయం ప్రళయం దుష్టమనిలయం అసని పాత అజస్ర ప్రకరం గర్జించే పర్జన్యం గోరాది ఆతని వేట ప్రమాదాల వీడియోకి ప్రివ్యూ చూశారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సింపుల్గా మీరు కూడా మీ ఒక పిక్స్ పెట్టుకొని రణకుంభ సాంగ్ లిరికల్ రీడింగ్ అయితే ఎడిట్ చేసుకున్నది ఇప్పుడైతే చెప్తాను. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ వచ్చేసి అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా అలర్ట్ మోషన్ యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేశాక మీకు ఇలా అయితే కనపడుతుంది కదా. సో ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అండ్ షేక్ ఎఫెక్ట్ అని. సో ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ షేక్ ఎఫెక్ట్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో ఇంపోర్ట్ అయితే చేసుకున్నాక వీళ్ళకి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ డౌన్లోడింగ్ అండ్ ఇంపోర్టింగ్ అయ్యాక ఇక్కడ మనం ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ ఓపెన్ చేశాక మీకైతే ఇలా కనబడుతుంది కదా. సో ఇక్కడ సాంగ్ వచ్చేసి మనకు ప్రళయం అనే ఒక సాంగ్ అయితే ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్లో లేదా యూట్యూబ్లో చాలా ట్రెండ్ అయితే అవుతుంది. సో దాన్ని బట్టి నేను మంచిగా మన ఫోటోస్తోని లిరికల్ సాంగ్ రీడింగ్ అయితే చేశాను. చాలా బాగా అయితే వచ్చింది సాంగ్ అయితే. సో సింపుల్గా మీరు కూడా మీ ఒక పిక్స్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకున్నది ఇప్పుడైతే చెప్తాను. మీకైతే సింపుల్గా అయితే అర్థమైతే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మనకైతే ఇలా లిరిక్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ లిరిక్స్ అయితే రాశాను. సో లిరిక్స్కి కొన్ని ఎఫెక్ట్ కూడా పెట్టాను. సో ఇక్కడ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఫేడ్ ఇన్ అవుట్ అని చెప్పేసి. సో లిరిక్స్కి మనకు సాంగ్కి మనకు ఫోటోకి చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను మొత్తం ఎండింగ్ వరకు కూడా లిరిక్స్ అనేది రాశాను. సో మనకు మొత్తం వీడియో వచ్చేసి 21 సెకండ్స్ అయితే ఉంటుంది. జస్ట్ ఈ 21 సెకండ్స్లో మీ ఒక ఫోటో పెట్టుకొని ఫోటోకి మంచిగా ఎఫెక్ట్స్ అనేది పే చేసి కూడా సరిపోతుంది. సింపుల్గా అయితే మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఎడిటింగ్ని. అండ్ ఇక్కడ నేను లిరిక్స్కి ఫాంట్ ఇచ్చాను కదా. సో ఈ ఫాంట్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఫాంట్ ఒకటి కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం మన ఒక ఫోటో ఎలా యాడ్ చేసుకున్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్కి అయితే రండి. సో ఫస్ట్కి వచ్చేసాక ఇక్కడ ప్లస్ ఐకన్ ఇక్కడ మీడియం ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గెల్లో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇక్కడ నేను నాని సార్ పిక్స్ అయితే పెట్టి చూపిస్తాను. సో మీరు మీ యొక్క పిక్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ నేను ఫస్ట్ ఈ యొక్క పిక్ పెట్టుకొని దీన్ని 3 డాట్స్ క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా. అండ్ ఇక్కడ ఏం చేద్దామంటే దీని లిరిక్స్ మనకు ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ దాకా తీసుకురండి పిక్ని. సో ఇక్కడ దాకా తీసుకొచ్చాక ఇప్పుడు దీన్ని పిక్ని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్నాక మళ్ళీ పిక్ మీద లాంగ్ ప్రెస్ చేసుకొని పిక్ని లిరిక్స్ కింద పెట్టుకోండి. సో ఇక్కడ లిరిక్స్ కింద పెట్టుకున్నాక మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సో ఇక్కడ ఇంకొక పిక్ యాడ్ చేసి దీన్ని కూడా ఫిల్ కంపోజిషన్ ఏరియా. సో దీని కూడా మనకు లిరిక్స్ ఎక్కడ దాకా ఎండ్ అవుతుందో అక్కడ దాకా రండి. సో బీట్ ఇక్కడ. సో ఇక్కడ దాకా వచ్చేసి పిక్ని మీరు కొంచెం డ్రాగ్ చేసుకొని అండ్ దీన్ని కూడా లాంగ్ ప్రెస్ చేసుకొని కిందికి తీసుకురండి. సో ఇక్కడ మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సో ఇక్కడ ఈ పిక్. సో దీన్ని కూడా ఫిల్ కంపోజిషన్ ఏరియా. సో దీన్ని కూడా లిరిక్స్ ఎక్కడ దాకా ఎండ్ అవుతుందో అక్కడ దాకా డ్రాగ్ చేసుకొని ఇది కిందికి తీసుకురండి. లిరిక్స్ కిందికి తీసుకురండి. అండ్ ఇలా పెట్టుకున్నాక ఇక్కడ మనం చూడండి మీకు అయితే ఇలా కనపడుతుంది కదా. సో ఫోటో పైన లిరిక్స్ అనేది. సో దీనికి మనం ఫోటోకి ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయితే చేద్దాం. ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది. సో దానికోసం అయితే మీరు బ్యాక్ వచ్చి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ కనపడుతుంది కదా. సో దీన్ని మేము ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు నేను ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. సో పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. సో దీన్ని మేము ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. అండ్ మళ్ళీ బ్యాక్ రండి. మళ్ళీ ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ ఓపెన్ చేశాక ఇక్కడ ఏం చేస్తారంటే మీరు పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్. సో చూడండి మనకు సాంగ్కి అండ్ ఇక్కడ లిరిక్స్కి చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఓపెన్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్. సో ఇంతే సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్. సో ఇంతే. సో మొత్తం కూడా మీరు వీడియో ఎడిటింగ్ కూడా మొత్తం పిక్ యాడ్ చేసుకోండి అండ్ పిక్కి ఎఫెక్ట్ ఒకటి పేస్ట్ చేసుకోండి. సో ఫాంట్ ఒకటి కూడా ఇచ్చాను కదా. సో ఫాంట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఫాంట్ ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ లాస్ట్ దాకా కూడా మీరు నేను చెప్పిన విధంగా పిక్స్ అయితే యాడ్ చేసుకొని పిక్స్కి ఎఫెక్ట్ అయితే పే చేసుకోండి. అంతే సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ ఎడిటింగ్ అయిపోయాక సేవ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు వీడియో క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలనేది అంత క్లారిటీ పెట్టుకొని వీడియో అనేది మీరు సేవ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఎడిటింగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.